హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను చేయబోయే వంట వచ్చి మామిడికాయ పులిహోర అండి. దానికోసం అయితే జీలకర్ర, మెంతులు, ఆవాలు ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నేనైతే ఒక 1/2 kg రైస్ కూడా చేసేసి ఒక తాంబలంలో వేసాను చల్లారడానికని. అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక గుప్పెడంతా కరివేపాకు తీసి దాంట్లో మధ్యలో పెట్టి రైస్ దానిపైన కప్పాలండి. అలా కప్పితే మనకు కరివేపాకు ఫ్లేవర్ అనేది రైస్కి చక్కగా పడుతుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లోనే కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి అంతా మిక్స్ చేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, ముద్ద అవ్వకుండా. అలా వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి కూడా వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలండి. రైస్ అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకి రైస్కి బట్టి గుడి ప్రసాదం టేస్ట్ అయితే వస్తుందండి. దీంట్లోనే నేను కొంచెం పచ్చిగా తురిమిన మామిడికాయ తురుము కూడా వేసానండి. ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి మరొక కడాయి పెట్టుకొని దాంట్లో మనకి పులిహోరకి సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవద్దండి. పులిహోరకి ఆవాలు వేసుకుంటేనే ఆవాలతో టేస్ట్ బాగుంటుంది. పులిహోరకి సరిపడా పల్లీలు వేసుకోవాలి. పల్లీలని దోరగా వేయించుకోవాలి. చిన్న మంట పైన వేయించుకోవాలండి. పెద్ద మంట పెట్టి వేయించుకుంటే పోపు అనేది మాడిపోతుంది. పోపు మాడిపోతే టేస్ట్ అనేది అస్సలు బాగోదు. దాంట్లోనే నేను కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు వేస్తాను. ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 3-4 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోనే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. తురిమిన మామిడికాయ తురుము కూడా వేసేసుకోవాలండి. కొంచెం పచ్చిది రైస్కి వేసాను, కొంచెం పోపులో వేస్తాను. పోపులో కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఇంగువ వేసేసుకోవాలండి. ఇంగువ వల్ల కూడా మనకి గుడి ప్రసాదం లెక్క టేస్ట్ అయితే వస్తుంది పులిహోరకి. ఇప్పుడు ఇదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకొని ఇందాక చల్లార్చుకున్న రైస్లో వేసి అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి టేస్టీ శ్రీరామనవమి పచ్చి మామిడికాయ తురుము పులిహోర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూస్తున్నారు కదా, నోరు నుంచే పులిహోర రెడీ. థ్యాంక్ యూ.